42% రిజర్వేషన్లపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సుప్రీంకోర్టుకు వెళ్లాలని కూడా నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి రేవంత్ రెడ్డి పలువురితో మంతనాలు కూడా జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. బీసీలకు 42% రిజర్వేషన్లపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సుప్రీంకోర్టుకు వెళ్లాలి అని నిర్ణయించింది. దీనికి సంబంధించి రేవంత్ రెడ్డి పలువురు ముఖ్య నేతలతో ఆయన జూమ్ మీటింగ్ లో కూడా నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది. వాళ్లతో కొంత మంతనాలు కూడా జరుపుతున్నట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మనం తెలుసుకుందాం. బీసీలకు 42% రిజర్వేషన్లపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయించింది. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో జరిగిన జూమ్ మీటింగ్ లో మహేష్ గౌడ్, మీనాక్షి భట్టి, పొన్నంతో పాటు సుప్రీంకోర్టు న్యాయవాది అభిషేక్ సింఘ్వి కూడా పాల్గొన్నారు. హైకోర్టు స్టే నేపథ్యంలో తదుపరి చర్యలపై చర్చించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ కరెస్పాండెంట్ నరసింహరావు నాయుడు తెలుసుకుందాం. నరసింహరావు, బీసీ రిజర్వేషన్లకు సంబంధించి సుప్రీంకోర్టుకు వెళ్లాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి కూడా మంతనాలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? ఎస్ నీలిమ, హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చినటువంటి నేపథ్యంలో తదుపరి ఏం స్టెప్స్ వేయాలనేటువంటి దానిపైన గత 2 రోజులుగా సుదీర్ఘమైనటువంటి మంతనాలని రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు జరుపుతూ ఉన్నారు. అసలు హైకోర్టు ఉత్తర్వుల్లో ఏముంది, హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల్లో అసలు ఏం చెప్పింది, దేనిపైన స్టే ఇచ్చింది అనేటువంటి సమగ్రమైనటువంటి వివరాల కోసము నిన్నటి వరకు కూడా ఆగింది. ఈరోజు కాపీ కూడా మధ్యంతర ఉత్తర్వుల కాపీ కూడా వచ్చినటువంటి నేపథ్యంలో న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరిపారు. పూర్తిగా ఆ ఆర్డర్ కాపీలో ఏముందనేటువంటి దానిపైన అధ్యయనం చేశారు. జీవో నెంబరు 9, 41, 42 పైన స్టే ఇచ్చినటువంటి నేపథ్యంలో, అంటే ఇవి 3 కూడా 9 ఏమో రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ ఇచ్చినటువంటి జీవో, అది 41, 42 జీవోలేమో అదే ఎంపీటీసీ, జెడ్పీటీసీలు, వార్డులు, గ్రామ పంచాయతీలకు సంబంధించి 42% రిజర్వేషన్లు కల్పిస్తూ ఇచ్చినటువంటి జీవో, అది పంచాయతీరాజ్ శాఖ ఇచ్చింది. ఇది రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో, బీసీ శాఖ ఇచ్చినటువంటి జీవో. సో ఈ జీవోలపైనే ఇప్పుడు స్టే ఇచ్చినటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా 42% రిజర్వేషన్లతోటే వెళ్ళాలని చెప్పి భావిస్తూ ఉంది. అందుకోసమే వాస్తవానికి గత 18 నెలల క్రితమే సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీల పదవీ కాలం ముగిసినా కానీ ఎన్నికల నిర్వహణ కోసం కొంత ఆలస్యమైంది. సో బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చే ఎన్నికలకు వెళ్ళాలనేటువంటి నిర్ణయానికి వచ్చే ఆ మేరకు డెడికేషన్ కమిషన్ను ఏర్పాటు చేసి బీసీల జనాభా లెక్కలు తీసి ఎంపిరికల్ డేటా ఆధారంగా జీవో ఇచ్చి ముందుకు వెళ్ళినటువంటి క్రమంలో ఆలస్యమైన, సో ఇప్పుడు మళ్ళీ ఇంకా మధ్యలో మళ్ళీ పార్టీ పరంగా వెళ్ళి లేదనంటే కోర్టు సూచించినట్లుగా పాత పద్ధతుల్లో వెళ్తే అది తప్పుడు సంకేతాలు వెళ్తాయి. కాబట్టి లీగల్గా వెళ్తాయనేటువంటి ఆలోచనకు వచ్చింది. లీగల్గా డోర్స్ అన్నీ కూడా క్లోజ్ అయితే ప్రభుత్వానికి అన్ని స్టేజ్ల్లో కూడా ఒకవేళ ప్రతికూల పరిస్థితులు ఎదురైతే అప్పుడు ఫైనల్గా పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు ఇచ్చి వెళ్ళాలి తప్ప అప్పటి వరకు లీగల్గా ఫైటే చేయాలనేటువంటి నిర్ణయానికి వచ్చింది. ఆ మేరకే ఈ న్యాయ నిపుణులతో జరిపినటువంటి చర్చల్లో కూడా అదే రకమైనటువంటి అభిప్రాయం వచ్చింది. ఎందుకంటే అది కాకుండా ఇప్పుడు మధ్యంతర ఉత్తర్వుల్లో ఇచ్చినట్టుగా మధ్యంతర ఉత్తర్వుల్లో పాత రిజర్వేషన్ల ప్రకారము ఎన్నికలు నిర్వహిస్తే తమకు ఏ విధమైనటువంటి అభ్యంతరం లేదని చెప్పి హైకోర్టు ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. సో ఆ పద్ధతి ప్రకారం ఇస్తే ఇప్పుడు మళ్ళీ వెంటనే ప్రతిపక్షాలకు ఒక అస్త్రం ఇచ్చినట్లు అవుతుంది. లీగల్గా ఎందుకు సవాల్ చేయాలనేటువంటి ఒక విమర్శలు కూడా వచ్చేటువంటి ప్రశ్నలు కూడా వచ్చేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వకుండా తాము ఖచ్చితంగా దానికి కట్టుబడి ఉన్నాం కాబట్టి లీగల్గా చేయాల్సినటువంటి ఫైట్ అంతా కూడా చేయాలి అనేటువంటి నిర్ణయానికి వచ్చి న్యాయ నిపుణుల సలహా మేరకైతే సుప్రీంకోర్టు తలుపు తట్టాలి, సుప్రీంకోర్టుకు వెళ్ళాలి అని చెప్పి డిసైడ్ అయింది. ఆ మేరకు ఈరోజు జూమ్ సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటుగా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజను, బట్టి విక్రమార్క, డిప్యూటీ సీఎం మంత్రి పొన్నం ప్రభాకర్ సహా పలువురు కీలకమైనటువంటి నాయకులు, అదేవిధంగా ఈ జూమ్ సమావేశానికి ప్రముఖ న్యాయవాది, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ఎంపీ అభిషేక్ మను సింఘ్వి కూడా హాజరయ్యారు. సో వారితోనే ప్రధానంగా ఇందులో సుదీర్ఘంగా చర్చ చేశారు ఈ జూమ్ సమావేశంలో.
అసలు హైకోర్టు ఏ వాదనతో ఏకీభవించి జడ్జిమెంట్ని ఇచ్చింది, సుప్రీంకోర్టులో మనం ఏ మేరకు ఏ విధంగా ఆర్గ్యుమెంట్స్ చేయాల్సి ఉంటుంది, ఏ విధంగా వెళ్ళాలి, ఏం ఆర్గ్యుమెంట్స్ వినిపించాలనేటువంటి దానిపైన అభిషేక్ మను సింఘ్వితో ఈ జూమ్ సమావేశంలో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఈ చర్చల అనంతరమే ఒక కీలకమైనటువంటి నిర్ణయాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. సో ఖచ్చితంగా దీన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్ళాలని చెప్పి నిర్ణయించింది. మనకున్నటువంటి సమాచారం మేరకు అయితే సోమవారం రోజు సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేసేటువంటి అవకాశం ఉంది. అటు సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళిన తర్వాత ఇటు పూర్తి స్థాయి ఉత్తర్వులు హైకోర్టు అక్కడ అనుకూల ఫలితం వచ్చినా ఓకే, అనుకూల తీర్పు వస్తే ఓకే, లేదు అనంటే ఇటు అక్కడ పూర్తి స్థాయి ఫైట్ సుప్రీంకోర్టులో, అదేవిధంగా హైకోర్టులో పూర్తి స్థాయి లీగల్ ఫైట్ అంతా కూడా చేసిన తర్వాత ఫైనల్గా ఎక్కడా కూడా తమకు అనుకూలమైనటువంటి జడ్జిమెంట్ రానప్పుడు మాత్రమే ఫైనల్గా కూడా పార్టీ పరంగా 42% మా ఇచ్చిన మాట ప్రకారం కట్టుబడి 42% రిజర్వేషన్ పార్టీ పరంగా ఇచ్చానైనా ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఒక నిర్ణయంకి వచ్చే దానిపైన లీగల్ ఫైట్కు సుప్రీంకోర్టుకు వెళ్ళాలని చెప్పి డిసైడ్ అయి నిర్ణయం తీసుకుంది. సోమవారం అయితే దానిపైన స్పెషల్ లీవ్ పిటిషన్ వేసేటువంటి